కుమార్ గారు ఐటీ దాడులపై నమస్తే సార్. ఐటీ దాడులపై ముందు మీ కామెంట్ ఏంటి? అంటే భారీ కలెక్షన్ల ప్రకటనలే కొంప ముంచుతున్నాయి అన్న ఒక చర్చ అయితే ఇండస్ట్రీలో జరుగుతోంది. అలాగే పెట్టిన ఖర్చుకు కానీ వస్తున్న కలెక్షన్లకు కానీ సరైన ఆదాయ పన్ను కట్టడం లేదు అన్నది ఐటీ అధికారులు చేస్తున్న ఆరోపణగా కొందరు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి సార్. ఇప్పుడు మనకంటే చాలా పెద్ద పెద్ద వ్యాపారులు వేల కోట్లు లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఐటీ హబ్ అవ్వచ్చు, లేకపోతే ముఖేష్ అంబానీ గారు, లక్ష్మీ మిట్ల గారు, సో మనీ ఇస్ ద బిగ్ మైన్స్ అందరూ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇలాగా మొత్తం టోటల్ గా పబ్లిక్ గా పేపర్కి ఇవ్వట్లేదండి. వాళ్ళకంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళకంటూ ఏ ట్యాక్స్ కడుతున్నామో ఏం డబ్బు కడుతున్నామో ఆ వెబ్సైట్ లోకి వెళ్తే అది పబ్లిక్ ఇష్యూ కాబట్టి, ఆ పబ్లిక్ ఇష్యూలో రైట్ కాబట్టి వాళ్ళు పెడతారు. ఎందుకంటే ఇంత వచ్చింది, ఇంత ఆదాయం వచ్చింది, ఇంత పెడుతున్నాం అని. మీరు పబ్లిక్ ఇష్యూలో లేరు, మీరు వ్యాపారం చేస్తున్నారు. భాగస్వామ్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మాత్రమే. మీరు పబ్లిక్ గా మీరు 1800 crores అది గ్రాసా, నెట్టా, ఖర్చులు ఎంత, మన సినిమా మొత్తం తీసింది ఎంత, మన లాభం ఎంత, మీరు ఇంత గ్రాస్ అంటే అప్పుడు దాన్ని ఏమవుతుందంటే అమ్మ 3,500 అంటే ఇప్పుడు నా 1831 అని షేర్ అయితే 3,500 కోట్లు చెయ్యాలి సినిమా. ఎందుకంటే అక్కడ దానికి ఏంటంటే ట్యాక్స్ ఉంటుంది 18%. ఆ 18% ట్యాక్స్ తీసిన తర్వాత ఎంసీలు ఉంటాయి. ఎంసీలు తీసిన తర్వాత మొత్తం టోటల్ గా మనకి ఏదైతే ఉందో రెంట్స్ ఉంటాయి, థియేటర్ రెంట్ ఉంటాయి, అవన్నీ తీసేస్తే 1831 వస్తుంది. ఒకవేళ 1831 గ్రాస్ అనుకోండి 900 crores వస్తుంది షేర్. అప్పుడు మీరు 700 crores పెట్టాను అంటున్నారు. 700 crores ఎలా పెట్టారు, ఇవన్నీ ఒక డిఫరెంట్. మీకు ఇప్పుడు దిల్రాజు గారు ఉన్నారు, ఫస్ట్ డే 186 వచ్చింది అంటున్నారు, తర్వాత అమౌంట్ ఎంత వచ్చిందో ఏంటో, మొత్తం టోటల్ గా 300 కోట్లు రీచ్ అవుతుంది అంటున్నారు. అంటే మనం సినిమా తీసి 50 కోట్లు అనుకుంటున్నారు, మరి దాంట్లో 250 కోట్లు వచ్చాయి. అంటే గతంలో బ్యాలెన్స్ షీట్లు ఏంటి, గతంలో వచ్చిన మన పేమెంట్ మొత్తం టోటల్ గా వాళ్ళు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ లో మొత్తం ఫైలింగ్ లో ఎంత ఖర్చు పెట్టాం, అండర్ ప్రొడక్షన్ ఎంత ఉంది, ఎంత పేమెంట్, అన్ని చూసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ గతంలో మనకు తెచ్చిన సమాచారం ప్రకారం మ్యాంగో మ్యూజిక్ కి వీళ్ళు భాగస్వామ్యం, దిల్రాజు గారు వాళ్ళు ఉన్నారు. ఆ మ్యాంగో మ్యూజిక్ లావాదేవీలు ఇవన్నీ కూడా వాళ్ళకి ట్యాక్స్, జిఎస్టీ ఏదో టాలీ కావట్లేదు. దాని మీద మొత్తం టోటల్ గా ఈ సినిమాలు ఎంత కలెక్షన్ చెప్తున్నారు కనుక దాని మీద ఒకేసారి ఈ 2 కంపెనీల మీద దాడి చేశారు. అభిషేక్ అగర్వాల్ అంటే అభిషేక్ అగర్వాల్ ఇస్ ఫైనాన్సర్ కనుక మనం మొత్తం ఇండస్ట్రీ మీద దాడి జరగలేదు. కానీ మనం ఈ విధంగా పబ్లిక్ తీసుకురావడం, పబ్లిక్ కి మన రేట్లు అనౌన్స్ చేయడం వల్ల చిన్న సినిమాని చంపేస్తున్నారు. అంటే ఎందుకంటే మీరు చిన్న సినిమాని చంపేస్తారు, పెద్ద సినిమా రైడ్ అయితే ప్రతిదీ పాన్ ఇండియా వేల కోట్లు వస్తుంది. ఆ హీరో ఏం చేస్తున్నాడు, మాకు 1800 crores వచ్చిందో 2,000 కోట్ల సినిమా తీయమంటున్నాడు. కానీ నేనేం అడుగుతున్నానంటే ఉదాహరణకి ఒక కంపెనీ పెట్టామండి, ఆ కంపెనీ సిఇఓ మనం ఆ సినిమా మనం అమ్మితే నెట్ఫ్లిక్స్ సో మనీ కంపెనీస్, నేను కంపెనీస్ జోలికి వెళ్ళట్లే, ఆ బిజినెస్ 105 కోట్లకు మనం అమ్మితే అది పబ్లిక్ షేర్ అండి. అంటే పబ్లిక్ ఆ కంపెనీ షేర్లు కొంటారు, అంటే అది కూడా పబ్లిక్ మనీ. దాన్ని 105 కోట్లు కొంటే మీకు 60 కోట్లు చేస్తే 40 కోట్లు పబ్లిక్ నష్టపోతున్నారు. మళ్ళీ అదే సినిమా 110 కోట్లకి ఎన్నుకుంటారు మీరు, అది హీరోది. అంటే ఇక్కడ గాంబ్లింగ్ కనబడట్లేదా? అంటే ఇవన్నీ కూడానండి, లావాదేవీలు అన్ని కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి. రెండోది, మీరు 600 రూపాయలు టికెట్ పెట్టి, 700 రూపాయలు టికెట్ పెట్టి, 800 రూపాయలు టికెట్ పెట్టి ఇక్కడ పబ్లిక్ నష్టపోతున్నారు. మీరు మాత్రం మామూలుగా ఉన్నారు, మీ ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ కాడికి వచ్చేటప్పటికి సార్ ఇదంతా మేము పెట్టలేదండి, ఇది ఓన్లీ ఫ్యాన్స్ కోసం ఒక స్టంట్ అండి, మేము ఫ్యాన్స్ కోసం సాటిస్ఫాక్షన్ చేయడం కోసం అండి, హీరోని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం అండి అని చెప్పడమా? అంటే మన పరువు తీసుకొని మనమే పెట్టుకుంటున్నాం బయట. ఓకే, మనం దాన్ని తీసుకొని పెట్టుకొని మనం ఏమంటున్నాం, అసలు ఇందాక నేను దిల్రాజు గారు చూసా, నా ఒక్కరి మీద కాదు ఎంటైర్ ఇండస్ట్రీ మీద దాడి జరుగుతున్నాను. సారీ, ఎంటైర్ ఇండస్ట్రీ మీద దాడి జరగలేదు. ఓన్లీ జస్ట్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ పార్ట్నర్స్ అండ్ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ పార్ట్నర్స్. మీకు మ్యాంగో మ్యూజిక్ అనేది భాగస్వామ్యమే వెంకటేశ్వర ఫిల్మ్స్ లో, మీకు సిరీస్ గారు భాగస్వామ్యమే, నరసింహరెడ్డి గారు బ్రదర్, మొత్తం టోటల్ గా వాళ్ళ అనిష్ఠా రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి. ఇక బయట ఎవరున్నారు? మనం నిజం మాట్లాడుకుందాం, నిజం మాట్లాడితే చాలా మందికి నిష్ఠూరమే. మనం పాన్ ఇండియా కాదండి. అంటే దర్శకుడు సుకుమార్ పై ఎందుకు మరి ఐటీ దాడులు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన వ్యక్తిని తిరిగి తీసుకొచ్చి మరి ఐటీ దాడులు జరిగాయి? నో, పుష్పాల ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఓకే, ఐ నాట్ ఓన్లీ డైరెక్టర్.
సార్ బయటికి ఒక కంపెనీకి నేను ఒక్క మాట చెప్తున్నాను సార్, నాకు 2 సెకండ్లు టైం ఇవ్వండి, నేను ఒక్కటి అడుగుతున్నా. బయటికి మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ నష్టం వస్తే మాత్రం ఆ కంపెనీ ఆ పేరు మీద ఆయన నష్టం వస్తుంది. లాభం వస్తే ఒకరు 35, ఒకరు 15, ఒకరు 20 అన్ని పోతే మిగలదండి. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు నష్టం, ఒక్క సినిమా హిట్ అయితే అందరికీ పార్ట్నర్షిప్ లో పెంచాలా. ఇంకొక మాట చెప్తున్నానండి, మీకు ఒక డైరెక్టర్ పేరు చెప్పను, ప్రొడ్యూసర్ పేరు చెప్పను, నాకు అస్సలు వద్దబ్బా, నాకు రెమ్యునరేషన్స్ వద్దు, ఏమొద్దు, పార్ట్నర్షిప్ లో ఎంత వస్తుంది అంత, ఎందుకంటే లాభ నష్టాలు భరించాలి కదా మనం అని ఒక వ్యక్తి అన్నాడట. కానీ నాకు నెలకు మాత్రం నెలకు నాకు సాలరీ ఇవ్వని అడిగాడట. ఆ కుటుంబానికి సాలరీ నెలకు 180, ఆ 180 into 3 years మనడు హార్ట్ అటాక్ వస్తే తట్టుపడిపోద్ది దెబ్బకి. ఇక్కడ మళ్ళీ పార్ట్నర్షిప్ లో మళ్ళీ పంపకాలు. అంటే నిర్మాత ఎలా ఉంటాడు, రేపు తేడా వస్తే సినిమా పరిస్థితి గేమ్ చేంజర్ తేడా వచ్చింది. ఓకే, మేబీ ఏది ఏమైనా అది ఒక నిర్మాతగా దిల్రాజుకి దెబ్బే, నష్టమే. ఇప్పుడు దాన్ని కాపాడడానికి ఎవరు వస్తారు మళ్ళా? ఓకే, ఆ సంక్రాంతికి వస్తున్నాడు, డబ్బు వచ్చింది, ఆ డబ్బుని మళ్ళీ దీంట్లో కవర్ చేశారు. కొంత డబ్బుని ఏదో మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి, ఏ కంపెనీ సీఈఓలు ఉన్నారు కాబట్టి కార్పొరేట్ కంపెనీలో నుంచి కొంత డబ్బు. నట్టికుమార్ గారు, అంటే ఈ పోటాపోటీ ప్రకటనలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం అనేది ఐటీ నజర్ కారణమా, లేదంటే ప్రధానంగా ఎక్కువగా సినిమా నిర్మాతలు ఖర్చుని కొంత తక్కువ చూపిస్తారు, లేదంటే ఎక్కువ చూపించిన ఆదాయపాన్ని చెల్లించరు, లాభాలు వచ్చినప్పుడు ఒకలాగా లాభాలు లేనప్పుడు ఒకలాగా వ్యవహరిస్తారన్న ఒక అపప్రద కూడా ఉంది, ఒక ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు నేను ఒకటే అంటానండి, మనం లేనిది ఉన్నట్టు చూపించినా ఉన్నది లేనట్టు చూపించినా, మనం ఇందాక రాజకాంత్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు, 700 కోట్లలో మన సినిమా తీస్తే దానికి TDS 70 కోట్ల రూపాయలు కట్టాలి. అది ఎవరైనా అవునండి, ఏ కంపెనీ TDS ముందు కట్టింగ్ చేసి ఇవ్వాలి. ఆ TDS 70 కోట్ల రూపాయలు మనం కట్టిన తర్వాత మొత్తం 700 కోట్లు మనం ఎక్కడి నుంచి తెచ్చాం, ఆ 3 సంవత్సరాలు రిటర్న్ ఫైల్ ఎలా చేసాం, మనం ఎక్కడెక్కడి నుంచి పేమెంట్లు వచ్చాయి, ఆ కంపెనీలు రిటర్న్ ఫైల్ చేస్తున్నాయి లేవా, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి, విదేశీ లావాదేవీలు ఏమైనా జరిగాయా, విదేశీ లావాదేవీలు జరిగితే అక్కడి నుంచి ఎలాగొచ్చింది, ప్రాపర్టీ 23.9 ట్యాక్స్ TDS కటింగ్ అయిందా, ఇవన్నీ డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయండి. అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా వాళ్ళు చూస్తారు. అయితే ఇక్కడ ఒకటి, మీరు ఏదైతే మాకు 200 కోట్లు చేసి ఇందాక చెప్పాను కదండి, పెద్ద పెద్ద కుబేరర్స్ ఉన్నారండి, వ్యాపారాలు చేస్తున్నారండి, వాళ్ళు ఎప్పుడు కూడా నెట్వర్క్ మీదకి వచ్చి మాకు ఎంత వచ్చిందని చెప్పేసి మనకి ఈవెంట్లు పెట్టుకోవట్లేదండి. మనం ఏం చేస్తున్నాం, రానిది వచ్చినట్టు చూపించుకుంటూ మనం మొత్తం టోటల్ గా పోతే ఈ డిస్ట్రిబ్యూటర్ షేర్ ఇచ్చేటప్పటికి మనకి 7 నెలలు పడతాయండి. ఈ డిఆర్డర్ షేర్లు ఇచ్చేటప్పటికి నెలలు పడతాయండి. అది ఆర్డర్ పుంజకాలం కాస్త పూర్తవుద్ది. అలాంటిది కొంత షేర్ రావచ్చు, కొంత రాకపోవచ్చు, కొంత కష్టాలు ఉండొచ్చు. మరి ఈ డబ్బు అంతటికి ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత దిల్రాజు గారు, ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత మైత్రి వాళ్ళు. అంటే ఇవన్నీ నేనేమంటానంటే, మనం ఎందుకు పబ్లిక్ గా పెట్టుకొని మనం హీరోకి అయిపించి రేపు అంత పెద్ద బడ్జెట్ లో ఫ్యాన్స్ ఏమంటారు, మా హీరోని 2000 కోట్లలో సినిమా తీయండి, మా హీరోకి 2500 కోట్లలో సినిమా తీయండి. ఇది కరెక్ట్ కాదండి. నేనేమంటే ఫ్లాప్ అయిన సినిమాని ఎందుకు తీసుకోవట్లేదు, మీరు ఇప్పుడు ఒక బిజినెస్ చేశారు, ఆ బిజినెస్ లో మీకు ఎంత బ్రేక్ ఈవెన్ అయిందో చూడండి. బిజినెస్ కాదు, మీకు అమెజాన్ కి అమ్మారు, అమెజాన్ లో మీకు బ్రేక్ ఈవెన్ ఎంత అయ్యింది, ఆ కంపెనీకి ఎంత నష్టం వచ్చింది, అది చేయమంటున్నాను నేను. ఆ కంపెనీకి ఎంత నష్టం వచ్చింది అని చెప్తున్నాను, ఆ కంపెనీకి ఎంత నష్టం వచ్చింది అని మీకు అడుగుతున్నా నేను. మేజర్ అది నేను అడిగింది. అవన్నీ మీరు చూసుకోకుండా మీరు మొత్తం బిజినెస్ చేశారు. నాకు తెలిసి పుష్పాలో డిస్ట్రిబ్యూటర్లు కొంత లాస్ అయ్యారు ఆంధ్రాలో. ఆంధ్రాలో ఏం లాభాలు ఏం రాలేదు, అదే అంటున్నారు చాలా మంది. పుష్ప 2 ఆంధ్రాలో ప్రాఫిట్ సరిగ్గా రాలేదు డిస్ట్రిబ్యూటర్లకి, కొన్ని దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నాకు తెలిసేది మీకు తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయింది, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నార్త్ ఇండియాలో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ వచ్చింది, వాస్తవం అది. వచ్చింది. కేరళలో కలెక్షన్ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, మీకు తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ నాకు తెలిసి డెల్లో బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చినట్టుంది. ఇది నిజాలు, అబద్ధం కాదు ఇది. నేనేమంటానంటే అండి, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కి ఎగ్జిబ్యూటర్ గా నేను ఉన్నాను కాబట్టి ఉదయం వేస్తే అందరితో మాట్లాడుతున్నాను కాబట్టి మనకి రాజకాంత్ గారు కానీ మాకు కానీ ఈ నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు పేపర్ లో రాసేస్తూ టీవీలో వేస్తూ, అందుకే కదా మీ ఇద్దరిని పిలిచారు డిబేట్ కి. మీరు ఫ్యాక్చువల్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, అసలు ఏం జరుగుతుందో చెప్తారని కదా.
అంతే కదండి. ఇప్పుడు నేనేమంటానంటే మీ కంపెనీలే బయట ట్విట్టర్ లో ఇంత పే చేసిందంటే దానికి సమాధానం ఏం చెప్పాలి? ఒక లెవెల్ గ్రూప్ లో మనం ఒకసారి పెట్టారు 127 కోట్ల కలెక్షన్ అని, వెంటనే గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టారు 127 కోట్ల కలెక్షన్ ఎక్కడ నాకు డీటెయిల్ గా చెప్పి పిచ్చి పిచ్చి ఆన్సర్ వేస్తున్నావా అని. సారీ సార్ నాకు అందరూ పెట్టమని నేను పెట్టాను అన్నాడు. అంటే ఇష్టం వచ్చిన కలెక్షన్స్ పెట్టేస్తే మాకు రెగ్యులర్ గా మామూలు ఉదయాన్నే మాకు వచ్చే కలెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ 13 కోట్లు చేసింది, వైజాగ్ పుష్ప 20 కోట్లు చేసింది, ఇవన్నీ మాకు రెగ్యులర్ కలెక్షన్ ఉంటుంది. దాంట్లో షేర్ తీస్తే ఎంత, మాకు ఎంజీ ఎంత, ఇవన్నీ మాకు డిఫరెంట్ ఉంటాయి. అవును, అంటే ఇది నా సినిమా మీ సినిమా కాదండి. ఇస్ ద రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే ప్రతి నిర్మాతకి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కంపల్సరీ పంపిస్తాడు. ఎందుకంటే ఐడియా కోసం రేపు ఫ్యూచర్ లో ఆ హీరోతో సినిమా తీయాలా, ఎలా తీయాలి, ఇలా ఓకే. నేను రాజకీయ కందుకూరు గారి 2000 కోట్ల సినిమా తీయడం కానీ మామూలుగా మేము దీన్ని చూడటానికైనా పనికి వస్తాం. ఎందుకంటే 2000 కోట్లు పెట్టి సినిమా తీయకపోయినా మీరు నిర్మాతలుగా వ్యవహరించే ఏదైనా చిత్రం రికార్డు సృష్టిస్తుందేమో చెప్పలేం కదా. చిన్న సినిమాలు కూడా కోట్లు కొల్లగొట్టిన ఉన్నాయి. తక్కువలో తీసి రూపాయి ఎక్కువ వస్తే లాభం వస్తే సంతోషం అండి. మనము వ్యాపారంలో 100,000 కోట్లు పెట్టి 100 కోట్లు తీసుకోవడం, రోడ్డు మీద పడిపోవడం అనేది అంత అవసరం లేదు. మీకు రెగ్యులర్ ప్రొడ్యూసర్ మీ సినిమా తీయట్లేదు, మీరు అర్థం చేసుకోండి. మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. అల్లు అరవింద్ గారు 2000 కోట్ల సినిమా తీయరు, అశ్విని దత్ గారు 2000 కోట్ల సినిమా తీయరు, మీకు ఆటోమేటిక్ గా మీకు సురేష్ బాబు గారు తీయరు, అశ్విని దత్ గారు తీయట్లేదు అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు వాళ్ళు సొంతంగా తీసుకుంటున్నారే తప్ప మీకు ఖాళీ ఇప్పుడు సినిమా దిల్ రాజు మైత్రి మూవీస్ కూడా రెగ్యులర్ నిర్మాతల కేటగిరీకి వచ్చినట్టే కదా, కంటిన్యూగా సినిమా ఉన్నారు కదా కొద్ది సంవత్సరాలుగా. అగ్ర నిర్మాతలు అంటారు. అగ్ర నిర్మాతలు అంటే అమెరికా ఎంతో డాలర్ ఎంతో వాళ్ళు డాలర్ అంత వాళ్ళు, మేము రూపాయి అంతట వాళ్ళని. సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ అరవింద్ అగ్ర నిర్మాత, అశ్విని దత్ డాలర్ అంతట వాళ్ళు. సార్ 2000 కోట్లు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైనా తీసిందా? 1000 కోట్ల సినిమా ఎప్పుడైనా తీసిందా? 1500 కోట్ల సినిమా ఎప్పుడైనా తీసిందా? ముగించే ముందు అంటే 186 కోట్ల ప్రకటనలు, ఈ ప్రకటనలు అంటే ఇలాంటి ప్రకటనలు ఇవ్వకపోతే సినిమాకు ఆ మాత్రం హైప్ రాదు, లేదంటే అభిమానులు దాన్ని ఒక పాజిటివ్ గా తీసుకోరనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి సతీష్ గారు నేను ఏమంటున్నానంటే మీరు వ్యాపారం చెయ్యండి, మీరు వ్యాపారం చేస్తే మంచిదే. కానీ ఆ ధైర్యం తెలుగు ఇండస్ట్రీ ఆ ధైర్యం సరిపోకే సురేష్ బాబు గారు అంతంత కోట్లు పెట్టలేక ఊరుకున్నారు. అంత ధైర్యం సరిపోక అల్లు అరవింద్ గారు ఊరుకున్నారు.